తన తల్లిని కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. తల్లి శోభతో పాటు కుమారుడు ఆదిత్య, సోదరీమణులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అంగీకరించింది. ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేయగా సిబిఐ కోర్టు ఆమెకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులను కలుసుకోవటానికి న్యాయస్థానం అనుమతించింది ఎమ్మెల్సీ కవితకు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి కస్టడీలో ఉన్న 7 రోజుల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు 7 గంటల మధ్య బంధువులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. అయితే మొదటి రోజు కస్టడీకి అనుమతించినటువంటి శనివారం రోజు భర్త అనిల్, అదేవిధంగా సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, కజిన్ బ్రదర్స్ అయినటువంటి శ్రీధర్, ప్రణీత్ కుమార్, సిఏ శరత్ చంద్రాలను కలిసేందుకు కవితకు న్యాయస్థానం అనుమతించింది. అయితే వీరితో పాటు తన తల్లి, అదేవిధంగా కుమారులు, సిస్టర్స్ వీళ్ళని కూడా కలిసేందుకు అనుమతించాల్సిందిగా ఈ రోజు ఈ యొక్క న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ ప్రత్యేక కోర్టులో. అయితే వీటిలో తల్లితో పాటు కుమారులను కలిసేందుకు న్యాయస్థానం అనుమతించింది. వ్యవసాయ కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు న్యాయవాదులు. అయితే ఎక్కువ మంది కలవటం వల్ల దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందంటూ కవిత తాజా పిటిషన్ పైన న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కేటీఆర్ తో పాటు తల్లి, అదేవిధంగా కుమారులు, సోదరీమణులు అయినటువంటి సిస్టర్స్ అయినటువంటి అఖిల, సౌమ్య, వినూత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిని మాత్రమే కలిసేందుకు కవిత తరపు న్యాయవాదులు అనుమతి కోరారు. ఆ మేరకు న్యాయస్థానం అనుమతించడం జరిగింది.